రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏటా దేశంలో 1,50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివారులోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో కార్మికులు రోడ్డు ప్రమాదాల నివారణపై లైవ్ అరైవ్ కార్యక్రమ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం మూలంగానే 95% ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 8,000 మంది మరణిస్తున్నారని, మరో 20% మంది తీవ్రంగా గాయపడడం, మరికొంతమంది వికలాంగులుగా మారుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. హత్యల కంటే ఎక్కువ ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని, 10 వాహనాలు తనిఖీ చేస్తే 7 మంది వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహన డ్రైవర్ తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోవడం మూలంగా బెలూన్ తెచ్చుకుంటాయన్నారు. ప్రతి ఏటా జిల్లా వ్యాప్తంగా 350 మంది మృతి చెందుతున్నారన్నారు. అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. సేవ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు బ్రీత్ అండ్ ఎనలైజర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామంపేట సిఐ వెంకట్రాజా గౌడ్, సేవ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ నూర్ క్రేత్పాల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది, సేవ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పరిశ్రమ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని మొత్తం అన్ని శాఖల ద్వారా చేస్తున్న ఈ ప్రోగ్రాము. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ప్రతిరోజు మన దేశంలో దాదాపు 450 మంది చనిపోతున్నారు ట్రాఫిక్ యాక్సిడెంట్లో. 450 మెంబర్స్ యాక్సిడెంట్లలో ప్రతిరోజు, నాట్ ఇయర్లీ, ప్రతిరోజు 450 చనిపోతున్నారు. ఇయర్లీ 1.5 lakhs చనిపోతున్నారు దేశం మొత్తంలో. అలాగే మన తెలంగాణ వస్తే దాదాపు 8,000 మంది చచ్చిపోతారు. ఎవరి ఇయర్ 8,000 చచ్చిపోతున్నారు, ఒక 20,000 దాకా గాయపడుతున్నారు. మన జిల్లాకు వస్తే ఎవరి ఇయర్ 350 మెంబర్స్ ఆల్మోస్ట్ డైలీ ఒక చనిపోతున్నారు డైలీ యావరేజ్లో 5-6 మంది గాయపడుతున్నారు. సో ఇది సీరియస్నెస్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు హత్యలలో అవన్నీ చూస్తే కూడా, హత్యలు చూస్తే మర్డర్స్ వాటిలో చూస్తే కూడా ఒక 40 మంది చనిపోతే, ఇలా చూస్తే 400 మంది చనిపోతాయి ఎవరి ఇయర్. అది మన నిర్లక్ష్యం వల్ల మన రాత అనుకుంటాం. రాత కాదు ఇది రాత కాదు, ఇది మన నిర్లక్ష్యం రాత. ఇది మన నిర్లక్ష్యం చేస్తే అవుతుంది. మొత్తం యాక్సిడెంట్లు 95% నిర్లక్ష్యం వల్ల అవుతుంది. ఓన్లీ 5% రోడ్లు కనపడక సంథింగ్ రోడ్ డిఫెక్ట్స్ కానీ అవునాయి, కానీ 95% మన వల్లనే అవుతున్నాయి, మన నిర్లక్ష్యం వల్లనే. ముఖ్యంగా జరిగే యాక్సిడెంట్లు కూడా మనం అనాలిసిస్ చేస్తే ఏమైందంటే 100 యాక్సిడెంట్లు 80 యాక్సిడెంట్లలో అయితే 2 వీలర్ కానీ లేకపోతే రోడ్డు దాటి దగ్గర అవుతున్నాయి. రోడ్డు దాటి దగ్గర ఉంటారు మనం నడిచేప్పుడు అట్లా అవుతుంది 80%. మిగతా లారీలు గిరీలు అని 20% ఉంది, అట్లా ఉంది. కాబట్టి బైక్స్ చాలా ఇంపార్టెంట్. బైక్ వాళ్ళకి చాలా థ్రెట్ బాగున్నది కదా. సో బైక్ వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే బైక్ పడిపోయినప్పుడు కింద పడిపోతే తల తగిలితే ఏమవుతుంది, హెడ్ ఇంజరీ ఏంటంటే చాలా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇవి బైక్ కావడానికి కారణం ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ నడపడం, హై స్పీడ్లో పోవడం, ఎక్కువ 120, 100 పెద్ద సీసీ బైక్స్ వచ్చాయి, వాటి మీద ఫాస్ట్గా పోవడం, ర్యాష్ నడపడం. దాంతో నెంబర్ 2 డ్రంక్ డ్రైవ్ చేయడం. డ్రంక్ డ్రైవ్ కూడా చాలా ఎక్కువ మన దగ్గర ఓవరాల్గా. ఇప్పుడు మన ఒకసారి మా ఈ రోడ్డు మీద 44 రోడ్డు కదా, ఇది 44 కదా, నేషనల్ 44 మీద నేను అంతకుముందు డీసీపీ చేశాను. ఇక్కడ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ చేస్తే మెడ్చల్ ఆ ఏరియాలో చేస్తే ఒక 10 లారీలు చెక్ చేసి 7 లారీల మంది తాగి ఉన్నారు. 7 లారీలు 5 o'clock, ఈవినింగ్ 5 o'clock డ్రంక్ డ్రైవ్ చేస్తాం. చూద్దామని టోటల్ 5 o'clock ఎవరు ఉండాలి అని చెప్పి చేస్తే 5 to 6 మధ్యలో 10 లారీలు చెక్ చేసి 7 లారీలు ఉన్నారు, తాగి ఉన్నారు. లారీలో బస్సులు లారీలు అవి పెద్ద లారీలు ఒక్కొక్కటి 8 times ఎట్టు ఉంటుంది. ఒక బస్సు కొట్టినా బస్సు ఎగిరిపోతుంది, తప్పదా. ఆర్టీసీ బస్సు కొట్టినా ఎగిరిపోతుంది, చచ్చిపోతాం. చాలా డేంజర్ ఉన్నది. సో దానివల్ల ముఖ్యంగా అది వస్తున్నది. సో ఇంకోటి హెల్మెట్ వాడట్లేదు చాలా మంది. హెల్మెట్ వాడితే ఏమైందంటే యాక్సిడెంట్ అయినా కూడా సేవ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హెడ్ ఇంజరీ అయితే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. హెడ్ ఇంజరీ కాకుండా ఎక్కడైనా కూడా కాలు జరుగుతాయి, మంచాలు పడతారు, తర్వాత ట్రీట్మెంట్ చేసుకుని వస్తుంది. బట్ ఏదో హెడ్ ఇంజరీ అయితే మాత్రం అట్లా డేంజర్ ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు బైక్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరు 80% హెల్మెట్ పెట్టుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. అది ఏదో పోలీసు వాళ్ళు పడితే పెట్టుకొని బయటికి మొక్క తీసేస్తే అది లాభం లేదు. మాకోసం కాదు పెట్టేది కదా, మీకోసం. ఎంతోమంది సేవ్ అయ్యారు వితౌట్ హెల్మెట్ పెట్టుకొని సేవ్ అయ్యారు. ఇంకోటి హెల్మెట్ పెట్టుకొని చాలా మంది ఇక్కడ స్ట్రిప్ పెట్టుకోరు. అది కూడా వేస్ట్, పెట్టకుండా ఒకటే. వితౌట్ స్ట్రిప్ మీరు పెట్టుకుని ఒకటే హెల్మెట్. కాబట్టి హెల్మెట్ కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు స్ట్రిప్ గట్టిగా పెట్టుకోవాలి, స్టాండర్డ్ ఉన్నాయో పెట్టుకోవాలి. ఏమైనా స్టాండర్డ్ ఉపయోగించాలి. నాస్ రకం హెల్మెట్ వాడదు, మంచి హెల్మెట్ తీసుకొని వాడాలి. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సీట్ బెల్ట్ పెడితే ఏమవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకుని దాంట్లో బెలూన్స్ ఉంటాయి తెలుసుగా మీకు, బ్యాగ్స్, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి ఓన్లీ పెట్టుకున్నప్పుడే. పెట్టుకోకుండా ఉంటే అది ఓపెన్ కాదు. ఓపెన్ కాకుండా మళ్ళీ డేంజర్ అది, చూసారు కదా. సో కాబట్టి ఇది పరిస్థితుల్లో మీరు బండి నడుపుతున్నాము, ఖచ్చితంగా హెల్మెట్ ఇద్దరు పెట్టుకోవాలి. పిలియన్ రైడర్ వెనక కూర్చున్న పిలియన్ రైడర్, మెయిన్ రైడర్ ఇద్దరు ఉంటారు. సో వాళ్ళిద్దరు పెట్టుకోవాల్సిందే. ఇద్దరు పడతారు కదా యాక్సిడెంట్ అయితే. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు పెట్టుకోవాలి. పిల్లలు ఉంటే వాళ్ళు కూడా పెట్టాలి, ముగ్గురు పోతుంటే
ఖచ్చితంగా హెల్మెట్ మెయిన్గా హెల్మెట్ ఉపయోగించాలి. యాక్సిడెంట్గా ఉండదు, అయినా కూడా సేవ్ అవుతాం. యాక్సిడెంట్ కాకుండా ఏం అవ్వలేదు హెల్మెట్ పెట్టుకుంటే, బట్ సేవ్ అవుతాం, ప్రాణాలు పోకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అదొకటి. ఈ సీట్ బెల్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా పెట్టుకోవాలి. చూడండి, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎట్లా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తెలియదు, మనకి ఏం చేస్తుందో తెలియదు, ఏం వస్తుంది, ముందులో బండి వస్తుందా, ఇంకా బండి వస్తుందా, ఏం అర్థం కాదు. దాంతో ఖచ్చితంగా కూర్చొని నేను ఆయన మొన్న మెదక్లో ఎప్పుడైంది 3 days బ్యాక్ ముగ్గురు చనిపోయారు. 3 days బ్యాక్ ఒక 13 years బాగున్నాడు. నేను పోయి చూశాను మొన్న పేపర్ వచ్చి తాగి ఉన్నాడు. ఇద్దరు మామ అల్లుడు ప్లస్ మనవాడు ముగ్గురు చనిపోయారు స్పాట్లో. వాళ్ళు మాట్లాడాలి, మనం వాళ్ళ కేసు కూడా దగ్గర కూడా వాళ్ళు మిగతా టైం మీద గొడవ చేస్తారు. తెలుసు జనరల్ ఎట్లుంటే ముగ్గురు చనిపోతే గొడవ చేసి కంప్లైంట్ చేసిన వాళ్ళు అంటారు. వాళ్ళు చూసి సిచ్యువేషన్ చూసి వాళ్ళని తీసుకొని నోరు చూసుకొని వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉంది. సో అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు. చెప్పేది అంటే ఇక్కడే అక్కడే జరగవచ్చు. ఇంకోటి మనకి ఏం కాదు అనుకుంటాం. ఎన్నిసార్లు అయితే యాక్సిడెంట్ ఒకటేసారి ఖతం, ఎన్నిసార్లు అవుతుంది. మరి నాకు ఎప్పుడు కాలేదు అనుకోండి, తప్పదు. నాకు ఎప్పుడు కాలేదు తప్పదు. నాకు ఎప్పుడు కాలేదు, నాకు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అంటావా, అన్నా కదా. నో. సో తెలంగాణ తెలియదు తల్లి వారు. కాబట్టి రాంగ్ సైడ్ పెట్టి పద్ధతి చేయొచ్చు. ఎటు కొద్ది దూరం ఉన్నా సరే అది పోయి డివైడర్ వేరే దగ్గర ఉన్నా సరే పోయి అక్కడ పోయి దాన్ని క్రాస్ చేసుకొని రావాలి. డివైడర్ దగ్గర ఎక్కడ ఓపెనింగ్ ఉంటుందో అక్కడ ఓపెన్ చేసుకొని రావాలి. అంతేగాని తొందరగా పోతే ఇక అదే లాస్ట్ ప్రయాణం కావచ్చు. ఇవన్నీ సీరియస్నెస్ చాలా ఉంది. అందుకని గవర్నమెంట్ కూడా తీసుకొని చేస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాలి. అన్నిసార్లు అన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, మేము కూడా వచ్చి పెడుతున్నాం. మనం లాస్ట్ టైం రామాయపేట పెట్టినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేసి ర్యాలీలు అయినా. సో అందరూ ఆలోచిస్తారు దీని గురించి, ఎందుకంటే చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీ ఎంఎస్ఎన్ దాంట్లో మీరందరూ అనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవన్నీ పాటిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ వాడతాము, సీట్ బెల్ట్ చేసుకున్నాము. యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి, రోడ్ యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయడానికి వాళ్ళు ఇవన్నీ ఎవరైతే వయలేషన్స్ ఉన్నారో, అంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, ఇట్లాంటి వాటిలో ఏంటంటే ప్రివెంట్ చేయడానికి పోలీస్ శాఖకు సహాయకారిగా ఉండడానికి వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తుంది. అందులో భాగంగా డ్రంక్ డ్రైవింగ్, ఎవరైతే మద్యం సేవించి వాహనాలు నడుపుతారో అలాంటి వయలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించడానికి ఏంటంటే ఈ బ్రీతర్లైజర్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ సంస్థ తరఫున పోలీస్ శాఖకి డొనేట్ చేస్తున్నారు. సో అందుకోసం వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ అండ్ ఆర్గనైజేషన్ సేవ్ లైఫ్ ఫౌండేషన్. థ్యాంక్ యూ మ్యామ్. ముందుకెళ్ళినట్టయితే మన ప్రాణాన్ని కాపాడుకోవడమే కాకుండా సమాజంలో చాలా మంది కూడా నష్టం జరగకుండా చూసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది చాలా చెప్తున్నాం. అంటే మనం ఒక్కసారి ఊహించుకుంటే కనుక ఒక పిల్లోడు వాళ్ళ ఫాదర్ మార్నింగ్ జాబ్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వస్తాడని ఆ ఎక్స్పెక్టేషన్తో ఉంటాడు. కానీ ఈవినింగ్ ఒక కాల్ వస్తుంది, యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగిందనో లేకపోతే చాలా సీరియస్గా ఉండడానికి ఒక యాక్సిడెంట్ అయిందని ఒక్క కాల్ వస్తే ఆ పరిస్థితి, ఆ కుటుంబంలో పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి మనం ఊహించుకుంటేనే చాలా భయంకరంగా బాధాకరంగా ఉంటుంది. కానీ చాలామంది దీని గురించి ఎంత చెప్పినా కూడా నాకేం జరుగుతుందిలే అనే ఒక చాలా నెగ్లెక్ట్ అట్మాస్ఫియర్లో ఉన్నారు చాలామంది కూడా. నాకేం కాదులే అంటే మేము ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇంత అవేర్నెస్ చేస్తున్నా కూడా ఇట్లా మా పోలీస్ వెహికల్ పోతున్నా కూడా ఇట్లా పోలీస్ వెహికల్ ముందు నుంచే చాలా రఫ్గా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ పోతున్న వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది యూత్ ఉన్నారు. అంటే యూత్ విషయానికి వస్తే వాళ్ళ పిల్లల మీద ఎన్నో ఆశలు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలని, వాళ్ళు ఫ్యూచర్లో చాలా డెవలప్ కావాలని, వాళ్ళ తల్లిదండ్రులని మళ్ళీ వాళ్ళు బాగా చూసుకోవాలని చాలా ఆశలతో, ఎన్నో కోరికలతో తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి యూత్ ఇప్పుడు మినిమం రోజుకు 2-3 ఈ చుట్టుపక్కల జిల్లాలలో కనీసం ఒక్కరైనా చనిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. బైక్ టు బైక్ చిన్న ఇంటీరియర్ ఏదో హైవేల మీద జరుగుతున్నాయంటే కూడా లేదు, ఇంటీరియర్ రోడ్లో కూడా బైక్ యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోతాం. एक्सपांड करके आदिलाबाद तक का काम किया है। मैदाब के अंदर हमने स्पीड कैमरा इंस्टॉल किया है NH44 पे, वॉयलेशन इंसिडेंट डिटेक्शन सिस्टम भी इंस्टॉल किया है, जहाँ से अगर कोई हेलमेट पहन के उस कॉरिडोर पे नहीं चल रहा है या सीट बेल्ट नहीं लगाया हुआ है तो उस संदर्भ में हमने वो इंस्टॉल किया है। उसी के साथ साथ हम NHAI के साथ भी काम कर रहे हैं। हमने वहाँ पे सेफ्टी ट्रीटमेंट्स भी किए हैं और जहाँ जहाँ हमने सेफ्टी ट्रीटमेंट्स किए हैं वहाँ पे फैटेलिटी 0 हो गई है लास्ट जनवरी से। तो हम ये काम तो एनफोर्समेंट और हम सब कर ही रहे हैं, पर मेजर एक जो वजह है क्रैशेस की वो है यूज़र बिहेवियर। तो अगर हम लोग भी हेलमेट पहन के अगर घर से निकले, सीट बेल्ट लगा के निकले तो ज़्यादा सेफ हम महसूस करेंगे और सेफ्टी हमारी है। ये ना पुलिस चाहती है कि वो चलान करे स्पीडिंग पे या फिर सीट बेल्ट पे, हेलमेट पे।
ये हमारी अपनी रिस्पॉन्सिबिलिटी है कि हम खुद को सेफ रखें। तो आज उसी के लिए आए हैं हम सर को मतलब मेडाक डिस्ट्रिक्ट को ब्रेथ एनालाइजर हैंड ओवर करने के लिए, क्योंकि ड्रंक एंड ड्राइविंग के भी केसेस बढ़ रहे हैं जिसकी वजह से फैटालिटीज़ इंक्रीज हो रही हैं NH 44 पे। तो आज उसी के लिए सर आज हम हैंड ओवर करेंगे ब्रेथ एनालाइजर्स।